Right? Start. Hi everyone, welcome to Dr. Pradeep's English class. Today, I would like to tell you dances. Let's see the exercises. The first one. She dash drive a taxi. మనకి ఏ టెన్స్లో ఉన్నది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకుందాం. షీ డ్రైవ్ ఏ ట్యాక్సీ అంటే ఆవిడ ట్యాక్సీ తోలుతూ ఉంది. సో మనకి ఇది ఒక స్టేట్మెంట్స్ కాబట్టి స్టేట్మెంట్స్, ఫ్యాక్ట్స్, ల్యాండ్ యాక్షన్స్ ఆర్ నియర్ ఫిక్స్డ్ యాక్షన్స్, యూనివర్సల్ రూల్స్ ఇవన్నీ కూడా మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే ఉంటాయి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మనకి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఆర్ ఐఎస్ కానీ యాడ్ అవ్వాలి. సో కాబట్టి డ్రైవ్ బికమ్స్ డ్రైవ్స్. షీ డ్రైవ్స్ ఏ ట్యాక్సీ. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, వీ మీట్ హిమ్ ఎస్టర్డే. సో మనకి ఇక్కడ ఎస్టర్డే అనేటువంటి యాడ్ వర్బ్. సో ఇది మనకి టైం తెలియజేస్తూ ఉన్నది. సో ఎస్టర్డే అనేది మనకి పాస్ట్ అని అర్థమవుతూ ఉంది. ఇది కూడా ఏంటంటే స్టేట్మెంట్, మేము ఆయన నిన్న కలిసాము. సో నిన్న కలిసాము అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉండాలి. సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ టెన్స్ ఫామ్ అనమాట. మనకి ఫస్ట్ ఫామ్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్, సో దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. తర్వాత వచ్చేసి పాస్ట్ టెన్స్, తర్వాత పాస్ట్ పార్టిసిపల్. సో థర్డ్ ఫామ్ అనేది పార్టిసిపల్ కాబట్టి మనకి V2 ఉంటుంది. V2 అనేది పాస్ట్ టెన్స్ ఫామ్. మీట్ యొక్క సెకండ్ ఫామ్ ఏంటంటే మెట్. సో మెట్ అనేది V2, V3 ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి మనకి వీ మెట్ హిమ్ ఎస్టర్డే ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్, ఐ లర్న్ ఇంగ్లీష్ సిన్స్ చైల్డ్హుడ్. మనకి సిన్స్ అనేది మనకి దేని తెలియజేస్తూ ఉందంటే సిన్స్ డినోట్స్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఒక పని ఎప్పుడు మనకి మొదలైంది, ఏ పాయింట్లో మొదలైంది అనేది మనకి తెలియజేస్తూ ఉన్నది. సిన్స్ ఎప్పటి నుంచి అంటే చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ నేను నేర్చుకుంటానే ఉన్నాను, అంటే ఇంకా నేర్చుకుంటానే ఉన్నాను. సిన్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేర్చుకుంటా ఉన్నాను కాబట్టి సో మనకి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇది ప్రజెంట్కి లింక్ అయింది కాబట్టి మనం దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో చెప్పుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఏంటంటే హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వచ్చి V1కి ఇన్ఫార్మ్ యాడ్ అవ్వాలి. సో అయిన తర్వాత మనకి ఏం వస్తుందంటే ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్. లెర్న్కి V1 ఇన్ఫార్మ్ యాడ్ చేస్తే లెర్న్ బికమ్స్ లెర్నింగ్. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ చైల్డ్హుడ్. మరి హ్యాస్ బీన్ ఎప్పుడు రాస్తామంటే ఈ షీట్కి మాత్రమే హ్యాస్ బీన్ వస్తుంది సబ్జెక్ట్, మిగతా అన్నిటికి కూడా హ్యావ్ బీన్ రాసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, దే వర్క్ హియర్ ఫర్ 5 years. సో మనకి పైన సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తే ఇక్కడ ఫర్ అనేది మనకి పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తూ ఉన్నది. ఫర్ ఎంతకాలం? 5 సంవత్సరాల పాటు ఏం చేశారు? దే వర్క్ హియర్ అంటే ఇక్కడ 5 ఏళ్ళు పని చేశారు. అంటే ఇప్పుడు వర్క్ చేయట్లా, అయిపోయింది. దే ఆర్ నాట్ వర్కింగ్ నౌ. పైన అంటే ఇప్పటికీ నేర్చుకుంటా ఉన్నాను, కానీ ఇక్కడైతే ఇప్పుడు లేదు, అయిపోయింది. సో అయిపోయింది కాబట్టి మనం పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. ఏ పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ మాత్రం చెప్పుకుంటాం. సో ఫర్ అనేది ఎప్పుడు కూడా మనకి పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తూ ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే వాడతాం. సో దే హ్యావ్ వర్క్డ్, హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి V3 రావాలి. సో దే తర్వాత హ్యావే వస్తుంది. ఈ షీట్కి మాత్రమే హ్యాస్ వస్తుంది ఇలా చెప్పుకున్నట్లుగానే. సో దే హ్యావ్ వర్క్డ్ హియర్ ఫర్ 5 years. నెక్స్ట్, షీ టాక్ ఓవర్ ఫోన్ వెన్ ఐ కాల్డ్ హర్. సో ఇక్కడ మనకి ఇది కొంచెం చాలామంది కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతారు, కానీ దర్ ఇస్ నో కాంప్లికేషన్. మనకి ఇక్కడ పెద్దగా మనం తలకాయని బాదుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ చూడండి, వెన్ అనేది మనకు ఒకటి తెలియజేస్తూ ఉన్నది. వెన్ అనేది మనం ఇక్కడ కంజంక్షన్గా వాడుతూ ఉన్నాం. వెన్ అంటే అప్పుడు ఓకే, అప్పుడు ఎప్పుడు అనేది మనకి వెన్ తర్వాత ఇమీడియట్గా మనకి ఫ్లో ఉన్నది. ఎప్పుడు? వెన్ ఐ కాల్డ్ హర్. ఎప్పుడు? నేను ఫోన్ చేసినప్పుడు. కాల్డ్ అయిపోయింది, కాల్ చేయటం. ఈడే వచ్చిందంటే ఏంటి అర్థం? మనకి
పాస్ట్ టెన్స్లో ఉంది. వెన్ ఐ కాల్డ్ హర్, ఆవిడ ఫోన్ చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఏదో జరుగుతూ ఉన్నది అంటే అది మనం కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవాలి. సో మనకి ఇది ఏ టెన్స్లో ఉన్నట్టు అంటే కంటిన్యూస్. ఏ కంటిన్యూస్? ఇక్కడ ఆల్రెడీ మనకి క్లూ అనేది ఈడీ ఉన్నది. సో పాస్ట్ టెన్స్ కాబట్టి మనకి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నట్టు. పాస్ట్ కంటిన్యూస్ అంటే వాజ్ కానీ వర్ కానీ వచ్చి ఇన్ఫామ్ రావాలి. షీ కాబట్టి షీ తర్వాత మనం ఏం రాస్తాం? వాజ్. షీ వాజ్ టాకింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాటర్ ఫ్లో డౌన్వర్డ్స్. నీళ్ళు ఎప్పుడు కూడా ఎటు వెళ్తాయి? పల్లానికే వెళ్తాయి, మెడక్కి వెళ్ళవు కదా. సో నీళ్లు పల్లానికి వెళ్తాయి అనేది యూనివర్సల్ ట్రూత్, అది నిత్య సత్యం, ఎక్కడైనా అంతే. సో యూనివర్సల్ ట్రూత్స్ అని ఎప్పుడు కూడా మనకి ఏ టెన్స్లో ఉంటాయి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క రూల్ అంటే ఈ సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్, వర్బ్ టేక్స్ ఎస్, ఈఎస్ ఆర్ ఐఈఎస్. వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ అవ్వాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే, లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ఉన్నదో బేస్ ఫామ్ మనం ఏం కలపం, తీసేయం, ఉన్నదన్నట్టుగా రాస్తాం. సో ఇక్కడ వాటర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, ఇట్. సో హీషీ ఇట్ కాబట్టి ఫ్లో బికమ్స్ ఫ్లోస్. నెక్స్ట్ 7th one. ద ట్రైన్ లీవ్ ద స్టేషన్ బిఫోర్ ఐ రీచ్. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలామంది ఆన్సర్ చేయలేరు, చాలామంది ఇది తప్పు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం తలకాయ బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్. మనకి క్లూ ఇక్కడ సెంటెన్స్లా ఉన్నది. ఏమని? మనం ఒకసారి వాక్యం చదువుకుంటే ద ట్రైన్ లీవ్ ద స్టేషన్. లీవ్ అంటే విడిచిపెట్టడం, వదిలివేయటం. ఎప్పుడు? బిఫోర్ ఐ రీచ్. బిఫోర్ అంటే ఎప్పుడు? ముందుగా. దేనికి ముందుగా? తర్వాత. బిఫోర్ ఐ రీచ్. ఇక్కడ ఐ రీచ్ అని ఉంది. రీచ్ అంటే నేను వెళ్ళాను, నేను చేరుకున్నాను. ఈడి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉన్నది. సో పాస్ట్ ఇది కూడా అయిపోయింది. నేను వెళ్ళాను, కానీ నాకంటే ముందు ఎవరు వెళ్ళారు? ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక రెండు కూడా జరిగిపోయినాయి. సో ఫస్ట్ ఏదైతే అయిపోయిందో, ఫస్ట్ అయిపోయిన దానికి హ్యాడ్ ప్లస్ విత్ రాయాలి. సెకండ్ అయిపోయిన దానికి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే వీటు రాయాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి వీటు ఇచ్చారు, ఇది వీటు ఉంది, మనం వీటు రాయని అవసరం. ఐ రీచ్, బిఫోర్ ఐ రీచ్ ఏమైంది? ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి హ్యాడ్ ప్లస్ విత్ రావాలి. సో హ్యాడ్, ద ట్రైన్ హ్యాడ్. లీవ్కి థర్డ్ ఫామ్ ఏంటి? లీవ్ లెఫ్ట్. సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇట్ రైన్ టుమారో. మనకి టుమారో అనేది ఎప్పుడు? ఫ్యూచర్, రేపు వర్షం పడుద్ది, ఖచ్చితంగా పడుద్ది అని చెప్తున్నాం కాబట్టి ఇట్ విల్ రైన్ టుమారో. నెక్స్ట్, మై డాటర్ రైట్ ద ఎగ్జామ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. 2-3 సార్లు చదువుకోండి. లెంతీగా ఉన్నదని చెప్పేసి కన్ఫ్యూజన్ అవుతుంది. నెక్స్ట్ వీక్ అంటే మనకు తెలుసు వచ్చే వారం. ఎప్పుడు? బై దిస్ టైం అంటే ఇదే సమయానికి, వచ్చే వారం ఇదే సమయానికి ఏం జరుగుతూ ఉంది? మై డాటర్ రైట్ ద ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది అని చెప్తాం కాబట్టి మనం బై దిస్ టైం నెక్స్ట్ వీక్ అన్నాం. వచ్చే వారం ఈ సమయానికి జరుగుతూ ఉండాలి, లేదంటే అయిపోవాలి. ఓకే, అయిపోతుందని చెప్తేనేమో పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము, జరుగుతూ ఉంటుందని చెప్తాం కాబట్టి కంటిన్యూస్గా చెప్తాం. జరుగుతూ ఉంటుందని చెప్తున్నాం కాబట్టి మనం కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో కాబట్టి నెక్స్ట్ వీక్ అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ రావాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే వర్క్ ఫామ్ ఏంటి? మనకి షాల్ బి, విల్ బి వచ్చి ఇన్ఫామ్, V1కి ఇన్ఫామ్ యాడ్ అవ్వాలి. సో మై డాటర్ థర్డ్ పర్సన్ కాబట్టి విల్ బి రైటింగ్, రైట్ బికమ్స్ రైటింగ్. నెక్స్ట్, లుక్ హీ ఈజ్ లింపింగ్. లుక్ అన్నా, లుక్ అంటే ఏంటి? చూడు, ఇప్పుడు చూడమని చెప్తున్నాను. లుక్ కానీ, సీ కానీ, హియర్ కానీ, లిజన్, ఇవన్నీ కూడా ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ అనేది ఇండికేట్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ టెన్స్లో ఏంటిది? ప్రజెంట్ టెన్స్లో కూడా కంటిన్యూస్. లుక్, ఈ లింప్ అంటే వాక్ అన్స్టడీలీ,
అంటే కుంటతో అంటాం అది తెలుగులో. సో లుక్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఈజ్ ఆర్ ఏదైనా ఒకటి యాడ్ అవ్వాలి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ కాబట్టి ఈజ్ వచ్చింది, అదే ఐ అయితే ఏమ వస్తుంది. ఇవైనా దే అయినా వి అయినా ఆర్ రావాలి. సో ఈ కాబట్టి ఈజ్ కంటిన్యూస్ కాబట్టి లింప్కి ఇన్ఫార్మ్ యాడ్ చేస్తే లింపింగ్. సో లుక్ హీ ఈజ్ లింపింగ్. సో దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్.